చెత్తలో నామినేషన్స్ నువ్వు చేసేవన్నీ ఫేక్. నీకు ఆ దమ్ము లేదా? మణికంఠ మణికంఠ వర్సెస్ యష్మి మధ్య ఫైట్. అసలు ఏం జరిగింది? ఇప్పుడు మనం తెలుసుకుందాం. బిగ్ బాస్ 8వ సీజన్లో మూడో వారం నామినేషన్స్ హాట్‌గా సాగుతున్నాయి. ముఖ్యంగా చీఫ్ పదవి పీకేసిన తర్వాత కూడా యష్మిలో యాటిట్యూడ్ ఏమాత్రం తగ్గడం లేదు. తనకి నామినేషన్స్ వేసిన కంటెస్టెంట్లపై విరుచుకుపడింది యష్మి. తాజాగా వచ్చిన నామినేషన్‌లో మణికంఠ, యష్మి మధ్య గట్టిగానే వాదన జరిగింది. మణికంఠ తన పాయింట్ చెబుతుంటే యష్మి అడ్డుపడుతూ తెగ హడావిడి చేసింది. అలాగే నామినేషన్స్‌లో ఎవరున్నారో కూడా మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఈ వారం నామినేషన్ ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. అయితే తాజాగా చేసిన ప్రోమోలో కంటెస్టెంట్లు ఒకరిపై ఒకరు మామూలుగా రెచ్చిపోలేదు. ముఖ్యంగా మాజీ చీఫ్ అయిన యష్మికి గట్టిగానే నామినేషన్లు పడ్డాయి. చీఫ్‌గా ఉన్న కారణంతో మొదటి 2 వారాలు సేఫ్ అయిన యష్మి ఈ వారం సీత, మణికంఠ గట్టిగానే ఇచ్చిపడేశారు. కానీ చీఫ్ అనే పదవికి పోయిన యష్మి యాటిట్యూడ్ ఏ రవ్వంత కూడా మార్పు లేదు. పైగా నామినేషన్లలో మణికంఠతో రచ్చ చేసింది యష్మి. ఈ వారం నామినేషన్ల కోసం చెత్తబుట్ట తీసుకొనొచ్చాడు బిగ్ బాస్. అంటే ఎవరినైతే కంటెస్టెంట్స్ నామినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ నెత్తిన చెత్తబోసి సెలెక్ట్ చేయాలన్నమాట. ముందుగా యష్మిని సీత నామినేట్ చేసింది. ఏ టాస్క్ జరిగినా కూడా కొంత డామినేటింగ్ వాయిస్ లాగా అనిపించింది అంటూ సీత చెప్పింది. దీనికి యష్మి ఇచ్చిందయ్య కామెంట్ మామూలుగా లేదు. అయ్యో! అసలు ఎవరు ఎలా బిహేవ్ చేయాలంటూ సుద్దబూసలా మాట్లాడింది. ఆ తర్వాత సీత తన రెండో నామినేషన్ పృథ్వీకి వేసింది. నీలో గెలవాలని ఉండే స్పిరిట్ నాకు ఇష్టం కానీ, గెలవడం కోసం నువ్వు ఎంచుకునే దారిలో కరెక్ట్ కాదంటూ సీత చెప్పింది. దీనికి పృథ్వీ తనదైన స్టైల్‌లో రిప్లై ఇచ్చాడు. ఇక లగ్జరీకి వచ్చినప్పుడు యష్మి చేసిన ఓవర్ యాక్షన్ గురించి చెబుతూ మణికంఠ నామినేషన్ చేశాడు. ఆ సమయంలో మణికంఠను మాట్లాడనివ్వకుండా యష్మి అడ్డుపడటంతో మణికంఠ అరిచారు. దీనికి యష్మి ఫైర్ అయింది. "నువ్వు డ్రామాలు చేస్తావు చూడు నా దగ్గరకొచ్చి ఫ్రెండ్‌గా" అంటూ యష్మి అంటుంటే "నేను డ్రామాలు చేయలేదు. అసలు ఆ సమస్యే లేదంటూ మణికంఠ రిప్లై ఇచ్చాడు. దీనికి రిప్లై ఇస్తూ "నువ్వు చెప్పేవన్నీ ఫేక్" అంటూ రెచ్చిపోయింది యష్మి. "నువ్వు మంచిగా మాట్లాడు. నేను మంచిగా మాట్లాడతా" అంటూ మణికంఠ అంటే "నేను ఇలాగే మాట్లాడతా. ఇలాగే వచ్చంటూ యష్మి అడ్డుదిడ్డంగా వాదించింది. "నా అభిప్రాయాన్ని తొక్కాలని చూస్తున్నావు" అంటూ మణికంఠ అంటే "నువ్వు నాకన్నా గట్టిగా అరువు. నీకు ఏ దమ్ము లేదా" అంటూ యష్మి రెచ్చగొట్టింది. ఇక ఆ తర్వాత రెండో నామినేషన్‌లోకి పృథ్వీకి వేశాడు మణికంఠ. ఇక తనను విష్ణుప్రియని నామినేట్ చేసి చెత్తబుట్ట పోస్తుండగా గట్టిగానే డైలాగ్ కొట్టింది ప్రేరణ. చెత్త నుంచి ఒక బాల్ తీస్తే పెద్ద ఇష్యూ అయింది. ఇప్పుడు అందరూ చెత్త మీద పోసుకోండి అంటూ ప్రేరణ ఫైర్ అయింది. ఇలాగే మూడవ వారం నామినేషన్లు గట్టిగా జరిగాయి. మొత్తానికి ఉన్న 12 మందిలో 8 మంది సభ్యులు నామినేషన్‌లోకి వచ్చారు. విష్ణుప్రియ, సీత, ప్రేరణ, యష్మి, అభయ్, పృథ్వీ, మణికంఠ, నైనిక నామినేషన్‌లోకి వచ్చారు. నిఖిల్, ఆదిత్య, సోనియా, నబీల్ మాత్రం ఈ వారంలో నామినేషన్‌లో లేరు.